అందరికీ నా విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 1.5 సంవత్సరం నుంచి అందరికీ తెలుసు, దీని మీద చాలాసార్లు మేము ధర్నాలు నిరసనలు కూడా చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులుంటే ఈ కేసులకు సంబంధించినటువంటి రిలీఫ్ ఫండ్ కేంద్ర ప్రభుత్వము మరి బాధితుడి యొక్క అకౌంట్లోకి నేరుగా వేస్తుంది. ఇది అందరికీ తెలుసు. అయితే 1.5 సంవత్సరం నుంచి మన రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం మరి ఇక్కడ మాకు పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాం. లాస్ట్ 2014లో తెలుగుదేశం ప్రభుత్వం కూడా కొంతకాలం ఆపితే దాని మీద కూడా మేము అనేక ఉద్యమాలు ధర్నాలు చేస్తే మళ్ళీ రిలీజ్ చేయడం జరిగింది. ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి బాధితుడి అకౌంట్లోకి నేరుగా పడేటటువంటి రిలీఫ్ ఫండ్ను ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మళ్లించుకొని తన సొంత ఖర్చులకు వాడుకోవడం జరుగుతుంది. దీని మీదట ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో మాలమహానాడు ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీలని దళిత సంఘాలు కుల సంఘాలని ప్రేరేపించి అనేక ధర్నాలు చేయడం జరిగింది. తర్వాత మరి కొంత ఒక్కొక్క జిల్లాకి ₹1,00,00,000, ఒక జిల్లాకి ₹1,50,00,000 ఈ విధంగా ఎలక్షన్కి ముందు రిలీజ్ చేయడం జరిగింది ప్రభుత్వం. ఈ రిలీజ్ చేసిన తర్వాత కొన్ని బిల్లులను కలెక్టరేట్లో సి సెక్షన్ వారు బిల్లులను చేయడం జరిగింది. అయితే వాస్తవంగా ఇక్కడ జరిగేటటువంటి విషయం ఏంటంటే ఈ ఎస్సీ ఎస్టీ కేసుల్లో రిలీఫ్ ఫండ్ విషయంలో ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో దీనికి ఉన్నటువంటి జీవో ఏంటంటే ఈ దేశంలో ప్రళయాలు సంభవించినా, భూకంపాలు వచ్చినా, వరదలు వచ్చినా, వెల్లవులు వచ్చినా, అవాంతర సంఘటనలు జరిగినా కూడా, ఎలక్షన్లున్నా, ఎలక్షన్ కోడ్ ఉన్నా, ఏది ఏమైనా కూడా అత్యవసర ప్రళయాలు సంభవించినా కూడా మా యొక్క రిలీఫ్ ఫండ్కి కానీ మాకు వచ్చేటటువంటి ఉద్యోగాల విషయంలో కానీ దేనికి ఆటంకం లేదు. యాజ్ పర్ జీవో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది మేము చెప్తే విని నేర్చుకునేటటువంటి స్థాయి కాదు. ఈ బిల్లులు చేసేది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, మీకు అంతా తెలుసు. కాబట్టి మేమేమంటామంటే ఎలక్షన్కి ముందు అన్ని జిల్లాల్లో 25 జిల్లాలకి 1 కోటి, 1,50,00,000 ఈ విధంగా మేము ఫైట్ చేసి, మేము ఉద్యమాలు చేసి, ధర్నాలు చేసి ఫండ్ను వేయించుకోవడం జరిగింది. ఇప్పుడు మరి అన్ని జిల్లాల కలెక్టర్లతోటి మేము మాట్లాడుతుంటే ఏమంటారంటే సిఎఫ్ఎంఎస్ మరి లాగిన్ ఓపెన్ కాలేదు, ఈ లాగిన్లో మీ బిల్లులు ఆగిపోయండి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమహానాడు తరఫున మరి ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్నటువంటి దళిత గిరిజన మంత్రులని మరి చైర్మన్లను కూడా అడుగుతున్నా, ఒక్కసారి ఈ రాష్ట్ర సిఎస్ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి మీరందరూ విన్నవించండి. ఎలక్షన్లు ఉన్నాయని మీరు ఎలక్షన్ల గొడవల్లో పడి జాతికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని పక్కదారి పెట్టిస్తున్నారు మీరు. కాబట్టి సిఎస్ గారికి చెప్పండి. మేము మా లేఖ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమహానాడు ద్వారా మరి ఎన్నికల కమిషనర్ గారికి కూడా ఈరోజు రాయటం జరిగింది. అయ్యా, ఈ ఎలక్షన్కి మాకు సంబంధం లేదు, అన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టర్లకు మా ఫండ్ కొంత రిలీజ్ అయింది, ఈ ఫండ్ను సిఎఫ్ఎంఎస్ బిల్లు ద్వారా లాగిన్ ఓపెన్ చేసి అందరికీ బాధితులకి ఈ బిల్లు వచ్చేటట్టు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమహానాడు తరఫున ఈ లేఖ రాయటం జరిగింది. అంతేకాకుండా ఎంప్లాయ్మెంట్ కూడా మరి ఎస్సీ ఎస్టీ కేసుల్లో కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఉద్యోగాలు కూడా వస్తాయి. ఈ ఉద్యోగాలను కూడా కలెక్టర్లు వెంటనే రిలీజ్ చేసి మాకు ఉద్యోగాలు ఎంప్లాయ్మెంట్ కూడా కల్పించాలని మాలమహానాడు తరఫున డిమాండ్ చేస్తున్నాను.